ఏమండి, ఈరోజు బాబు వస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా దీపారాధన చేశానండి. హారతి అందుకోండి. ఓ పిచ్చిదానా, నువ్వెన్ని ప్రత్యేకమైన సాకులు చెప్పినా దేవుడికి నాకు రాజీపడదు. లక్ష్మి, వాడు నన్ను వదిలేశాడు, నేను వాడిని వదిలేశాను. ఆ హారతి ఏదో నువ్వే తీసుకో. సరేలేండి. బాబు వచ్చేసాడేమో, మీరు త్వరగా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. నేను వెళ్తే నీ కొడుకు రాడు లక్ష్మి. విమానం రావాలి, ఆగాలి, అందులో నుండి నీ కొడుకు దిగాలి. ఎంత వ్యవహారం ఉందనుకున్నావు? పద. నేను కూడా ఎయిర్పోర్ట్ వస్తున్నా. ఎందుకట? దిగ్గానే ముడేసుకుంటావా? అది కాదు ముసలి మావయ్య, కొడుకు వస్తున్న ఆనందంలో నీ కళ్ళు చెమ్మగిల్లి చూపు సరిగ్గా అనక ఇబ్బంది పడిపోతావు. నేనైతే 10 మైల్స్ దూరంలో ఉన్నా బావ వాసన ఇట్టే కనిపెట్టేస్తాను. ఆహా, వాడి వాసన నీకు అంత వంట పట్టేసిందా? పద పద. వస్తావుతాయా? త్వరగా ఇంటికి వచ్చేసండి అమ్మా. వస్తాంలేవే, నీ కొడుకుని తీసుకుని మేము ఎక్కడికి పారిపో. హలో ఇన్స్పెక్టర్. హలో సార్. ఏమిటి హడావిడి? మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వచ్చినట్టుంది. ఈ మినిస్టర్ అయినా విలాసయాత్ర ముగించుకుని వస్తున్నాడా? కాదు సార్, మా సిబిఐ ఆఫీసర్ గారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడే వస్తున్నారు. ఓహో, మీరు ఈ దేశాన్ని ఉద్ధరించడానికి విదేశాల్లో ట్రైనింగ్ అవ్వాలన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్. సార్. రామ్మా. అడుగు బావా. హలో. హలో. ఆ కృష్ణ మా అబ్బాయి. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ కృష్ణ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. ఎవరిని అడిగి నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరా? అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతానని చెప్పి నువ్వు చేసుకొచ్చిన పని ఇదే. నో, నువ్వు వెంటనే రిజైన్ చేసి తీరాలి. సారీ డాడీ, అసలు విషయం చెప్తే మీరు అనుమతించరనే భయంతో మీతో అబద్ధం చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ అయ్యాను. నాకు మంచి అభిప్రాయం లేదని తెలుసు కూడా నువ్వు అందులోనే చేరడంలో నీ ఉద్దేశం ఏమిటి? నాకు మాత్రం మంచి అభిప్రాయం ఉంది డాడీ. నేను డిపార్ట్మెంట్ లో చేరి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మీ అభిప్రాయం కూడా మారుతుందనే ఉద్దేశంతో చేరాను. ఎలా మారుతుంది? పోలీసుల వృత్తి ఏమిటో, పోలీసులు చేసే పనులు ఏమిటో పూర్తిగా తెలిసిన వాడిని. అడ్డమైన వాళ్ళకి సలాములు చేసే గులాములు పోలీసులు. కనిపించే నిజాన్ని కూడా నమ్మకుండా పై ఆఫీసర్ల అడ్డను పట్టుకు ప్రాకులాడే గుడ్డి వాళ్ళు పోలీసులు. సమాజం దృష్టిలోనూ నేరస్తుల దృష్టిలోనూ కూడా చులకనైపోయే బ్రతుకుల వాళ్ళవి. అటువంటి ఉద్యోగం నువ్వు చేస్తూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? డాడీ, మా డిపార్ట్మెంట్ లో 1వ 6వ చేసే తప్పుడు పని వల్ల మొత్తం డిపార్ట్మెంట్ ని ఆడిపోసుకోవడం అన్యాయం. ఎలాంటి బలహీనతలు పోలీస్ డిపార్ట్మెంట్ లోనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఉన్నాయి. సపోజ్ మీ బిజినెస్ ప్రపంచంలో ఎంత దగా, ఎంత మోసం లేదు. అంత మాత్రాన మిమ్మల్ని దగాకోరు అంటే ఒప్పుకుంటారా? కృష్ణ, సారీ డాడీ, మీరు మనస్ఫూర్తిగా సహించుకునే అన్యాయాన్ని అరికట్టడం పోలీసుల వల్లనే అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. అందుకే ఈ డిపార్ట్మెంట్ లో చేరాను. మీరు నన్ను ఆశీర్వదించండి డాడీ. ఈ విషయంలో నీతో ఎప్పుడూ నేను ఏకీభవించను. పెద్దవాడి వైపోయా, నీ నిర్ణయాలు నేనే తీసుకుంటున్నా. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్ మై సన్. పోనీలేండి, ఇంతకాలానికి వాడి ఇంటికి తిరిగి వచ్చాడు. అదే 10,000. మీరలా కోపడితే వాడు చిన్నబుచ్చుకుంటున్నాడండి. లక్ష్మి, వాడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కొండంత ఆశతో వాడి కోసం ఎదురు చూసిన వాడిని నేనెంత చిన్నపోయానో తెలుసా? వాడు వాడు నాకు బద్ద శత్రుత్వం ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులకు దయాదాక్షణ్యాలుండవు. వృత్తిలో కాడుగట్టుకుపోతారు. వాళ్ళు నమ్మింది నిజం అనుకుంటారు తప్ప అసలు నిజాన్ని గురించి పట్టించుకోరు. అమాయకుల్ని వాళ్ళ జులుముకు బలి చేస్తారు. అలాంటి డిపార్ట్మెంట్ లో మన కృష్ణ చేరాడు. ఇప్పుడు ఎలా లక్ష్మి? అవునండి, నాకు కూడా భయంగా ఉంది. కృష్ణకు తన వృత్తిలో తెలియకూడని నిజాలు తెలియచ్చు. మనం దాచిన గతమంతా బయటపడచ్చు. అప్పుడు వాడికి మన ముఖం ఎలా చూపించగలమండి? అలా ఎన్నటికీ జరగదు. నా రహస్యాలు మన కృష్ణకే కాదు, ఆ
పరమాత్మకు కూడా తెలియదు, తెలియనివ్వను. నా బ్రతుకు మీద మసిపూసింది ఈ సమాజం. ఈ సమాజం కంటూ నేంకారం కొట్టారు. లక్ష్మి, నన్ను ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏమీ చేయలేరు. అలా చేసిన రోజు నేను ఊరుకో. కన్న కొడుకైనా సరే. ఛ, మా డాడీ మూడౌట్ చేశాడ్రా. అవును, నువ్వెందుకు మావయ్యకి ఇష్టం లేని పని చేయడు? ఇలా మండిపోతానని నాకు మాత్రం తెలుసు. ఒరేయ్, నువ్వు చెప్పరా, పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డదా? నాకేం తెలియదు బాబు. నీ తండ్రి కొడుకులు గొడవలోకి నన్ను లాగదు గాని. సరే, ఇంట్లో అలా జరిగింది, బయట అయినా జాలీగా ఉండొచ్చు కదా. జాలియా? జాలి అంటే ఏమిట్రా? ఏమిటా? అది కూడా నేనే చెప్పాలా? అమెరికాలో నేర్చుకోలేదా నువ్వు? అమెరికాలో నేర్చుకోవడం? ఒరే, ట్రైనింగ్ నేర్చుకోవడానికే టైం సరిపోలేదు. ఏ ట్రైనింగ్ రా బుజ్జి? నేర్పించుకుంటావా? చెప్పు. రండి, టిఫిన్ చేతురు గాని. పిల్లలేవో పొరపాట్లు చేస్తుంటారు, మనం సర్దుకోపోతే ఎలా? సరే, ఎందుకు తిన్నాను? తింటాను. నేను తినకపోతే వాడు మనకి ఎందుకు? బడాయి బడాయి కదా డాడీ. చిన్నప్పుడు నేను అన్నం తింటే మీ కడుపు నిండిపోయిందని వారు, నాకు దెబ్బ తగిలితే మీకు తగిలిందని బాధపడిపోయేవారు. గుర్తుందా? అంటే మన ఇద్దరి శరీరాలు ఒకటే అన్నమాట. కాబట్టి మీ ఆకలే నా ఆకలి. దయచేసి టిఫిన్ తినండి డాడీ. అమెరికాలో కబుర్లు బాగా నేర్చావు గానీ నీ తప్పులు నా తప్పులు కావు. ఇంకా మీ కోపం దగ్గరదా? పోనీ ఒక జోకు వేస్తాను, నవ్వుతారా డాడీ? నేను నవ్వను. ఎలా నవ్వరో చూస్తాను. మమ్మీ, జాగ్రత్తగా విను. డాడ్, ఇటు గోడ అటు గోడ. ఆ గోడ పైన కోడి పుంజు గుడ్డు పెట్టింది. గుడ్డు పై నుంచి కింద పడితే పగులుతుందా పగలదా? నీ మొహం. గుడ్డు పై నుంచి కింద పడితే పాలకుండా అసలు కోడి పుంజు ఎక్కడ గుడ్డు పెడుతుందా డాడీ? ఏమమ్మీ? మమ్మీ, డాడీ నవ్వేశారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఊరంతా క్షేమంగా ఉందా? లేదు సార్, అట్టుడికి పోతుంది. పాల డబ్బాలు దొరకడం లేదు. స్టాక్ లేదని బుకాయించి బ్లాక్ లో విపరీతమైన ధరలు అమ్ముతున్నారు. పసిపిల్లలంతా అలంకరించిపోతున్నారు సార్. నాన్ సెన్స్. రక్తం జరుపుకునే క్రూర జంతువులు కూడా పసిపిల్లలకు హాని చేయవు. వాళ్ళంతా మనుషులేనా? ఇంతకీ స్టాక్ ఎవరి దగ్గర ఉందో తెలుసుకున్నారా? హోల్సేల్ డీలర్ పాలకొండ శంకరయ్య గోడంలోనే ఉంది సార్. వెంటనే వాడిని ధర్మపీఠం దగ్గర తీసుకున్నాను. ఎంత ధైర్యం బావ నీకు? పట్ట పగలి నా బాత్రూంలోకి వస్తావా? నీ ధైర్యం ఏమిట్రా? పట్టపగలు తలుపేసుకోకుండా స్నానం చేస్తున్నా. ఇది నా బాత్రూమ్, నువ్వెందుకు వచ్చావు? నా పాత్రలో నీళ్ళు రాలేదురా, అందుకే ఇక్కడ స్నానం చేద్దామని వచ్చాను. చేస్తావా? స్నానం చేస్తావా? ముందు బయటకెళ్ళు. వెళ్ళాలనే ఉందిరా, కానీ కాళ్ళే కదలంటున్నాయి. కాళ్ళు ఏ కొడతానే అనుకుంటున్నావు? కొట్టు. కొట్టడానికైనా నువ్వు లేచి నిలబడాలిగా. అప్పుడైనా తిరిగితేరా చూస్తా. కొట్టరా. సిగ్గా? నాకు నీ దగ్గర సిగ్గిందిరా. కాసేపు ఇప్పుడుతారా? నువ్వేమి రాయక్కలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ కాసేపు. ఇదిగో, ఆంటీని పిలుస్తాను. ఆంటీ! వద్దు, వద్దు. నీ సంగతి తర్వాత చెప్తా. వెళ్ళు. ఏం పాలకొండ శంకరయ్య, పసిపాపలు తాగే పాల డబ్బాల మీద నీకు లాభాలు కావాలా? అదంతా నీకు అనవసరం. ఇలా ఓ పెద్ద మనిషిని నిర్బంధించడం చట్టరీత్యా నేరం అని నీకు తెలియదా? ఎవడి చట్టం రాది? ఈ ధర్మపీఠంలో చట్టాన్ని నేను, దైవాన్ని నేను. యమలోకంలో యముడు మరణించిన వారి పాపాలకు శిక్ష విధిస్తాడు. అది ఏ క్రిమినల్ కోడు, నాది అదే కోడు. నీలాంటి వాళ్ళ పాలట యముణ్ణిరా నేను. నీలాంటి ఎముళ్ళకి ఎములు పోలీసులు ఉన్నారు. నీ పోలీసులు, నీ ప్రభుత్వం నిన్ను కాపలా కాస్తాయే గాని నన్ను పట్టుకోలేవు. నీ మూర్ఖత్వం కట్టిపెట్టి పాల డబ్బాల స్టాక్ విడుదల చేయి. నీకు 24 గంటల టైం ఇస్తున్నాను. చెయ్యకపోతే వైకుంఠరావు గతి నీకు పడుతుంది. నిన్ను, నీ ఫ్యాక్టరీని సర్వనాశనం చేస్తా. చెయ్యమన్నావా? నన్ను ఏం చెయ్యొద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చూస్తా. వీడిని తీసుకెళ్లి యథాప్రకారం వదిలిపెట్టిరండి.